మెరుపు కలలు మెరుపు కలలు ఏంటి బేబీ, ఏదో రాస్తున్నట్టున్నావు? ఫైనల్ కాల్ ఆడిషన్ జరగబోతుంది కదా మమ్మా, దానికి ప్రిపేర్ అవ్వడానికి కావాల్సిన లిస్ట్ ప్రిపేర్ చేస్తున్నాను. చూస్తుంటే లిస్ట్ చాలా లాంగ్ ఉన్నట్టుందే. ఎస్ మామ్, ఫైనల్ ఆడిషన్ కదా, అందుకే ఎక్కడ కూడా కాంప్రమైజ్ అవ్వకుండా లిస్ట్ ప్రిపేర్ చేస్తున్నా. గుడ్. ఇంతకీ ఎంత ఖర్చు అవుతుంది? ఆల్మోస్ట్ ఒక 10 lakhs అవ్వచ్చు. వాట్, 10 lakhs? ఏంటి మామ్ అంతలా షాక్ అయ్యావు? 10 lakhs చిన్న అమౌంటే కదా? అవును, ఒకప్పుడు చాలా చిన్న అమౌంట్, కానీ ఇప్పుడు కాదు. సంయుక్త ఇప్పుడు 10 లక్షలు అరేంజ్ చేయడం అంటే చాలా కష్టం. 10 లక్షలా? అదేంటి మామ అలా అంటావు? తను ఖర్చు పెడతాను, నన్ను మిస్ ఇండియన్ చేస్తాననే కదా ఇక్కడికి తీసుకొచ్చింది. ఇప్పుడు నువ్వే ఇలా అంటే ఎలా మామ్? అంటే నువ్వు నన్ను మిస్ ఇండియా కాంపిటీషన్ నుంచి డ్రాప్ అవ్వమంటున్నావా? నో 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 నో, ఐ డోంట్ మీన్ దట్. కానీ చూడు మామ్, ఈ మధ్య నువ్వు సంయుక్త గురించి ఆలోచిస్తున్నావు, కానీ నాకు మాత్రం నేను మిస్ ఇండియా అవ్వడం మాత్రమే ముఖ్యం. అది తప్ప నాకింకేం అక్కర్లేదు. 10 lakhs కాకపోతే 20 lakhs. అవి అరేంజ్ చేయడం సంయుక్త రెస్పాన్సిబిలిటీ. సౌందర్య డబ్బు గురించి ఆలోచిస్తుంటే భాను సంయుక్త గురించి ఆలోచిస్తుంది. భానులో ఎక్కడో ఏదో మార్పు మొదలైంది. ఇది అందరికీ మంచి చేస్తుంది. ఏమైంది సమయు? ఇక్కడ చిన్న పని ఉంది, నువ్వు వెళ్ళి తర్వాత వస్తాను. సరే. సార్, మేడం, ఎవరైనా ఉన్నారా? ఎవరు? మీరు ఆ రోజు రోడ్డు మీద మా పాపని... ఓ సార్, మీరా? పాప ఎలా ఉంది సార్? పాప బానే ఉంది. రండి కూర్చొని మాట్లాడుకుందాం. పర్లేదు సార్. నాకు ఒక హెల్ప్ కావాలి. ఏంటో చెప్పండి. నాకు జాబ్ కావాలి సార్, అందుకోసం ఇలా ప్రతి ఇల్లు వెతుకుతూ తిరుగుతున్నాను. జాబ్ కోసం ప్రతి ఇంటి మెట్టు ఎక్కుతున్నారా? అవును సార్, ఎవరింట్లో ఏం పని ఉంటుందో తెలియదు కదా సార్, అడగకపోతే ఎలా తెలుస్తుంది? అలాగే మీ ఇంట్లో కూడా ఏదైనా పని ఉంటే చెప్పండి సార్.